బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అప్ అమర్‌దీప్ చౌదరి. సో, రీసెంట్‌గా నిన్న ఫ్రైడే రోజు 'సుమతి శతకమని' సినిమా రిలీజ్ అయింది. సో, మంచిగానే ఆడుతుంది. చూసాను బాగుంది. సో, ఆ సినిమా రివ్యూ కూడా ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడకపోతే సో, డిస్క్రిప్షన్‌లో నేను ఫస్ట్ కామెంట్‌లోనే లింక్ పిన్ చేసుంటాను. సో, ఆ రివ్యూ కూడా చూడండి. సో, సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా చూడండి సినిమాని. సో, చూసిన వాళ్ళు ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి. బట్ ఇక్కడ టాపిక్ ఏంటంటే, సో, అతని కోసము బిగ్ బాస్ టీమ్ మొత్తం కథలొచ్చారనమాట. సో, ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉంటాయో, సో, రకరకాల సీజన్స్ నుంచి సీజన్ 7 అవ్వచ్చు, సీజన్ 8 అవ్వచ్చు, రీసెంట్‌గా సీజన్ 9 అవ్వచ్చు. సో, వాళ్ళందరూ రావటము, సో, తనకి సపోర్ట్ చేయటము చాలా బావుంది. నార్మల్‌గా సో, మనం బిగ్ బాస్ రివ్యూస్ చెప్తుంటాము. లేకుంటే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎవరైనా గానీ, లోపల ఒక కంటెస్టెంట్‌ని హేట్ చేస్తున్నా ఎట్ దట్ టైమ్, ఎట్ దట్ మూమెంట్, ఎట్ దట్ సిట్యుయేషన్ వన్స్ బయటకొచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళు మంచిగా సక్సెస్ అవ్వాలి లైఫ్‌లో, వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు. సో, అందరితో పాటు నేను కోరుకుంటాను. సో, అందరి గురించి కూడా కోరుకుంటాం. సో, అలాంటి టైంలో నేను 'బిగ్ బాస్' సీజన్ 7 స్టార్ట్ చేసినప్పుడు రివ్యూస్ సో, అలాంటి సీజన్‌లో అమర్‌దీప్ వచ్చాడు. సో, రన్నర్‌గా వచ్చాడు. సో, అలాంటి పర్సన్ ఒక సినిమా తీసినప్పుడు సో, దాన్ని చీరప్ చేయడానికి సో, 'బిగ్ బాస్'కి సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. సో, ఓకే. సీరియల్ ఆర్టిస్టులంటే సో, తన కోసం వస్తారు. తను ఎప్పటినుంచో సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. బట్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ ఎవరైతే రీసెంట్‌గా వచ్చారో వాళ్ళలో ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది సో, కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకోవాలి. డెమోన్ పవన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు కళ్యాణ్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సొస్తుంది ఈ సిట్యుయేషన్‌లో అంటే, సో, కళ్యాణ్ 'అమర్‌దీప్' సినిమాని చీరప్ చేయడానికొచ్చారు. ఎవరు అవునన్నా, కాదన్నా సో, ఇప్పుడు రీసెంట్‌గా 'బిగ్ బాస్ 9' టైటిల్ గెలిచిన పర్సన్. సో, చాలా ఫాలోయింగ్ ఉంటున్న పర్సను. సోషల్ మీడియాలో మంచి హైప్ ఉన్న పర్సను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అంతే మంది ఫాలోవర్స్ ఉన్న పర్సను. సో, తను ఒక మాట మాట్లాడినా, లేదా తను ఒక చోట కనిపించినా సో, అట్ ప్రెజెంట్ తను ఒక సెన్సేషన్ మోడ్‌లోనే ఉన్నాడు కళ్యాణ్. సో, అలాంటి సిట్యుయేషన్‌లో తన ఫేమ్‌ని, తనకున్న హైప్‌ని సో, ఈ సినిమా కోసం, ఈ సినిమా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళడం కోసం, ఈ సినిమాని సక్సెస్ చేయడంలో తను ఒక భాగం అవ్వటం అనేది చాలా బాగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, సో, నార్మల్‌గా డెమోన్ పవన్ వచ్చాడు. సో, రితు చౌదరి వచ్చారు. సో, చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు. బట్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇదే కళ్యాణ్ కోసం పనిచేసిన పీఆర్ టీమ్ ఏదైతే ఉందో, ఇదే పీఆర్ టీము 7థ్ సీజన్‌లో 'అమర్‌దీప్' టైంలో పల్లవి ప్రశాంత్‌కి కోసం పనిచేసింది. అదే పీఆర్ టీము సో, పల్లవి ప్రశాంత్ టైంలో 'అమర్‌దీప్‌కి' ఎంత నెగెటివ్ చేయాలో చాలా నెగెటివ్ చేశారు. అతను చాలా నెగటివిటీ ఫేస్ చేసారు ఆ టైంలో. సో, అలాంటి సిట్యుయేషన్ ఉన్నా కూడా సేమ్ పీఆర్ అయినా కూడా వన్స్ 'అమర్‌దీప్' అడగగానే సో, ఒకసారి వచ్చి తన సినిమాని చూసి అది బాగుందో లేదో వచ్చి తన విషెస్ చెప్పమని అడిగినప్పుడు సో, కళ్యాణ్ రావటం అనేది చాలా గొప్ప విషయం అండి. అండ్ లైక్ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ పీఆర్‌లు వాళ్ళు ఎంతైనా పీఆర్ టీమ్ క్లోజ్ ఉంటారు కదా! అట్ ప్రెజెంట్. సో, అయినా గానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటారనో, లేకుంటే కన్విన్స్ చేసుకోవచ్చనో, లేకుంటే సో, మన 'బిగ్ బాస్' సీజన్ కంటెస్టెంట్ అని సో, తనకి మనం వెళ్లి మనకేదైతే సపోర్ట్‌గా ఫేమ్ వచ్చిందో, ఆ ఫేమ్‌ని కొంచెం మనోడికి సపోర్ట్‌గా నిలబడదామని చెప్పి అనుకోవటమో అవ్వచ్చు. సో, లేకుంటే మనకి ఫర్దర్‌గా సో, అందరూ మనతోటి మనం అందరితో కలిసుంటే తర్వాత మన కోసం వస్తారు అన్న ఆలోచన అవ్వచ్చు. ఏదైనా ఆలోచన అవ్వచ్చు. చాలా మంచి ఆలోచన. ఆ అబ్బాయి రావటము, అక్కడికి సపోర్ట్ చేయటము, సో, అందరితో మంచిగా మాట్లాడటము, ఆ సినిమాని ప్రమోట్ చేయటం అనేది సో, చాలా మంచి విషయం. అంటే 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. 8థ్ సీజన్ వాళ్ళు చాలామందొచ్చారు. సో, 6థ్ సీజన్ వాళ్ళు చాలామందొచ్చారు. 7థ్ సీజన్ వాళ్ళు చాలామందొచ్చారు. సో, అమర్ కోసం క్లోజ్‌గా ఉండేవాళ్ళు చాలామందొచ్చారు. డెమోన్ పవన్ గూడా వచ్చారు. సో, డెమోన్ పవన్, రితు వచ్చారు. స్పెషల్ అట్రాక్షన్ వాళ్ళిద్దరు. సో, వాళ్ళిద్దరు రావటము, సో, చీరప్ చేయటము, ఆ సినిమా కోసం మాట్లాడటము. అంటే రీసెంట్ హైప్ వీళ్ళకే ఉంది కదా! సో, ఆ రీసెంట్ హైప్ అనేది ఉపయోగపడుద్ది. ఆ సినిమాకు ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళడం కోసం, సోషల్ మీడియాలో ఒక బజ్ క్రియేట్ చేయటం కోసం ఉపయోగపడుద్ది. ఎందుకంటే ఈ వీక్ వచ్చిన సినిమాలన్నిట్లో సో, ఈ సినిమాకి ఎక్కువ బజ్ క్రియేట్ అయింది. సో, రవితేజ గారు ఏదైతే కంగ్రాచ్యులేట్ చేయటం దగ్గర నుంచి గానీ, ఇండస్ట్రీలో కొంతమందితో సపోర్ట్ చేయటం గానీ, సో, ఇలా 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ రీసెంట్‌గా ఫేమ్ వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో హైప్‌లో ఉన్న వాళ్ళొచ్చి సపోర్ట్ చేయడంతోటి సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. సో, సినిమా కూడా మంచి అంటే లైక్ కొన్ని థియేటర్స్‌లోను హైదరాబాద్‌లో ఎస్పెషల్లీ చాలా నంబర్ ఆఫ్ థియేటర్స్‌లో బానే ఆడుతుంది సినిమా. కొంతమంది రివ్యూయర్స్ పట్టించుకోలేదేమో గానీ 'బిగ్ బాస్' ఆడియన్స్ 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ పట్టించుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ లాంటి వాళ్ళు రావటము, సో, చీరప్ చేయటము. దట్ టూ సో, లైక్ ఇక్కడ తేజస్వి గౌడ ఎవరైతే అమర్‌దీప్ వైఫ్ ఉన్నారో తను లిటరల్లీ ఓపెన్ సపోర్ట్ చేశారు తనూజ గారికి. సో, అయినా కూడా సో, కళ్యాణ్ రావటం అనేది సో, చాలా బాగా అనిపించింది.
ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్ద గొడవలేమూ లేవు. వాళ్ళిద్దరు చాలా బాగా మాట్లాడుకుంటున్నారని చెప్పి చాలా స్ట్రాంగ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. వాళ్ళిద్దరు ఇప్పటికి కూడా మంచి కమ్యూనికేషన్‌లోనే ఉన్నారు. కళ్యాణ్ అవ్వచ్చు, తనూజ అవ్వచ్చు. ఆళ్ళు బానే ఉన్నారని చెప్పి క్లారిటీగా వచ్చిందనమాట. అండ్ ఆ కళ్యాణ్ సో వీళ్ళ కోసం రావడమే చాలా బాగా అనిపించింది. దాంతో పాటు డెమోన్ పవన్ గాని, సో వీళ్ళందరూ రావటము, సో తన సినిమాకి చీర్ అప్ చేయటం అనేది ఇట్స్ గుడ్ థింగ్. ఇలాగే ఉండాలి. అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆ నెగెటివ్ ఏవైతే రీల్స్ ఉన్నాయో అవి షేర్‌లు చేసుకోవచ్చు, ఎడిట్‌లు చేసుకోవచ్చు. ఒక కంటెస్టెంట్‌ని ఏదైనా ఆ గేమ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో అది గేమే. బట్ వన్స్ బయటకొచ్చిన తర్వాత సో మనం ఏదైతే ఎవరైనా మన వాళ్ళు, మన కంటెస్టెంట్స్ అదే ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చిన ఎవరైనా వాళ్ళు ఒక ఒక ఏదైనా ఒక సినిమా చేస్తున్నా గానీ, లేకుంటే ఇంకోటి ఏదైనా ఒక హోటల్ ఓపెన్ చేస్తున్నా, ఒక కెఫే ఓపెన్ చేస్తున్నా, సో దానికి బొటిక్ ఓపెన్ చేస్తున్నా, ఆ సపోర్ట్ చేయటము, సో వీళ్ళకి తగ్గట్టు వీళ్ళ హైప్‌ని దానికి కొంచెం పుష్ చేసేలాగా చేయటం అనేది చాలా మంచి విషయం అనమాట. సో దాంట్లో 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో దట్ టు కామనర్స్, ఎవరైతే కళ్యాణ్ గానీ, డెమోన్ కానీ వీళ్ళిద్దరు కామనర్స్ కేటగిరీలో 'బిగ్ బాస్ 9' హౌస్‌లోకి అడుగుపెట్టారు. అలాంటి కామనర్స్ సెలబ్రిటీస్‌గా మారి సెలబ్రిటీస్ సినిమాకి సో వీళ్ళకొచ్చిన హైపు, వీళ్ళకొచ్చిన ఫేమ్‌ని వాళ్ళ సినిమాకి కోసం సపోర్ట్‌గా వాడుకోవడం అనేది మామూలు విషయం కాదసలది. ఇది ఇంకొక అచీవ్‌మెంట్ అనమాట. కళ్యాణ్‌కి అవ్వచ్చు, డెమోన్‌కి అవ్వచ్చు. సో దాన్ని వాళ్ళ 100% వాళ్ళు అక్కడ చూపెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ వన్స్ అంటే నేనేమంటానంటే బిగ్ బాస్ లోపల ఏదైనా వన్స్ బిగ్ బాస్ బయటకొచ్చిన తర్వాత అందరూ బానే ఉంటున్నారు. అందరూ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. అలా సపోర్ట్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. సో మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. ఎక్కువగా లెంత్ చేసి దీన్ని బోర్ కొట్టించాల్సిన ఓపిక కూడా నాకు లేదు. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయా, తనూజ గారు ఎందుకు రాలేదు, తనూజ గారు ఎందుకు రాలేదు అనుకుంటారు. సో తను వేరే షూటింగ్స్‌లో బిజీగా ఉందండి. సో తను రాలేదు. అంతేగాని కళ్యాణ్ వచ్చాడు కాబట్టి తనూజ రాలేదు. కళ్యాణ్ వస్తా అన్నాడు కాబట్టి తనూజ రాలేదు. తనూజ రాలేదు కాబట్టి కళ్యాణ్ వచ్చాడు. సో ఇలాంటివేమి లేవనమాట. సో తన పనిలో తను బిజీగా ఉంది కాబట్టి కళ్యాణ్ వచ్చాడు. అండ్ వీళ్ళిద్దరు ఆఫ్‌లైన్ ఫ్రెండ్‌షిప్ చాలా బాగానే ఉంది. స్ట్రాంగ్ సోర్సెస్ ద్వారా తెలిసిందనమాట. అదే సంగతి. ఓకేనా? ఇప్పుడు జై హింద్.